హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు ఇక్కడ మీకు చూపించే పూజ 29/1/2025 తారీఖున చొల్లంగి అమావాస్య, అంటే మౌని అమావాస్య అని అందరికీ తెలుసు. ఆ రోజు మేము చేసుకోవాల్సిన పూజని మొన్న ఆదివారం చేసుకున్నాను. మొన్న అంటే మాఘ ఆదివారం, రెండో ఆదివారం. పుష్యమాసంలో వచ్చే ఆఖరి రోజు అమావాస్య చొల్లంగి అమావాస్యని అంటారు. దీని ప్రత్యేకత, భూమి మీద విష్ణుమూర్తి వైద్య వీరరాఘవ స్వామిగా అవతరించిన దినం. ఇది తిరువళ్ళూరులో ఉన్నారు ఈ వీరరాఘవుడు. అలాగే చొల్లంగిలో కూడా వైద్యో నారాయణో హరి అన్నారు కదా. త్రిసామ సామగ సామ నిర్వాణం భేషజం బిషక్. విష్ణు సహస్రనామంలోని నామాన్ని నిరూపించడం కొరకు విష్ణుమూర్తి వైద్య వీరరాఘవ స్వామిగా భూమి మీద అవతరించారు. ఈరోజు రోగహరణ శక్తి కల రోజు. ఈ క్రింది 3 పనులతో ఎవరైతే వైద్య వీరరాఘవ స్వామిని ఆరాధిస్తారో వారి యొక్క అన్ని రోగాలు హరించిపోతాయి అని పెద్దలు చెప్తారు. వైద్య వీరరాఘవ స్వామి ఫోటోను ప్రత్యేక దీపంతో స్వామిని ఆరాధించాలి. ఒక ప్లేట్లో బియ్యపిండి, పంచదార పొడి సమానంగా తీసుకొని కలిపి, కొద్దిగా ఏలక పొడి కలిపి మధ్యలో గుంతలా చేసి ఆవు నేతి తడిపిన పువ్వొత్తి వేసి వెలిగించాలి. లేదు, కొత్త గుడ్డలో బియ్యం వేసి మూట కట్టి ఆ ఒత్తిని వెలిగించి తమ యొక్క రోగహరణ చెయ్యమని ప్రార్థించాలి. ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ఎడల వారికి ఒక వెండి తీగ కడియం తీసుకొని స్వామివారి పూజలో ఉంచి, మాకు కానీ మీ దయ వలన స్వస్థత చేకూరితే తిరువళ్ళూరు వచ్చి మీ హుండీలో ఆ కడియం వేస్తామని సంకల్పం చెప్పుకోవాలి. మీ ఇంటి దగ్గర ఏదైనా కోనేరు కానీ, చెరువు కానీ, బావి కానీ ఉంటే ఇంటిళ్ళపాది ప్రతి ఒక్కరూ చిన్న బెల్లం ముక్క అందులో వేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి తిరువళ్ళూరులోని పుష్కరిణి హృత్పాపనాశినిలో స్నానం చేస్తూ ప్రదక్షిణ చేస్తున్నాం అని తలుచుకోవాలి. ఏదీ లేని పక్షంలో ఒక చిన్న గిన్నె తీసుకొని నీళ్లు పోసి దానిలోనే బెల్లం ముక్క వేయాలి. దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ పిండి దీపం నుంచి ఒత్తిని తీసివేసి కొద్దిగా నెయ్యి వేసి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ప్రసాదంగా అందరూ స్వీకరించాలి. వ్యాధి నెమ్మదించిన తరువాత తిరువళ్ళూరు వెళ్ళి ఆ కడియం హుండీలో వేయాలి. ఈ విధంగా చేసి దీర్ఘకాలిక రోగాల నుంచి స్వస్థత పొందిన వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. మా పెద్దవాళ్ళు మాకు ఈ దీపం పెట్టుకోమని చెప్పారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు. నాకు తెలియక నేను 5 సోలల పిండి, అంటే 5 సోలల బియ్యం పిండి ఆడించి పంచదార కలిపి నెయ్యి వేసి అందులో కొత్త గుడ్డలో బియ్యం కలిపి ఒత్తి వేసి అది వెలిగించి కొండెక్కిన తర్వాత మా ఇంట్లో మాకు తగిన వాళ్ళకే మేము ప్రసాదం పంచుకోవాలి. నా కొడుకు కోడలు మా కూతురు తరపున వాళ్ళ ఇంట్లో లేదు కాబట్టి మనవడి దీపం నేనే ఇక్కడ పెట్టుకుంటాను, మనవడు వృద్ధిలోకి రావాలని. కొడుకు కోడలు వాళ్ళ 4 కూడా 4 పిడికిళ్ళు వాళ్ళ చేతి తీసి బియ్యం ఆడించి ఇలాగే దీపం పెట్టుకుంటారు. ప్రసాదం అందరికీ చక్కగా చెరుకు ముక్క, తర్వాత ఖర్జూరం, మనకు శక్తి కొలది చీర, సారే, అలాగే తాంబూలం, పసుపు కుంకంతో పంచిపెట్టుకోవాలి. వీరరాఘవ స్వామి యొక్క అష్టోత్తరం చదువుకుంటూ దీపం వెలిగించుకోవాలి. ఈ అష్టోత్తరానికి చాలా మహిమండి. ఇప్పుడు ఈరోజు ఈ అష్టోత్తరం చూద్దాం. శ్రీ వీరరాఘవ స్వామి అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ వీరరాఘవాయ నమః. శ్రీమతే నమః. గృహపురాధిపాయ నమః. వీక్షవనాంత సంచార విహార రసికాయ నమః. హరాయ నమః. శ్రీభూ సంహాహిత పదాయ నమః. పుండరీకాక్షేక్షరాయ నమః. హృతాప్త నాశన సరకీర్త వాస విలోల హృదయాయ నమః. విజయాయతనాయ నమః. ఓం జైత్రాయ నమః. మధుకైటభంజనాయ నమః. ఓం సహస్రనీక రాజేంద్ర సమర్చిత ప్రదాంబుజాయ నమః. ఓం సర్వాశ్రయాయ నమః. ఓం సర్వహృద సుహృదయ నమః. ఓం సర్వభూత మనోహరాయ నమః. దేవఋషి సిద్ధిగంధర్వ మనుష్యాది సమర్చితాయ నమః. ఓం జగన్నాథాయ నమః. జగద్వంద్యాయ నమః. పురాణ పురుషోత్తమాయ నమః. శరణ్యాయ నమః. ఓం శరణాయ నమః. శాంతాయ నమః. సాలిహోత్తర హవి
ప్రియాయ నమః, శేషతల్పశయాయ నమః, సారంగిణ్యాయ నమః, శరణాగతవత్సలాయ నమః, గరుడాధ్వనితాయ నమః, విశ్వాయ నమః, గంభీర మధురాకృతాయ నమః, సునాసాయ నమః, సుముఖాయ నమః, శుభ్రువే నమః, సుస్మితధార విద్రుమాయ నమః, సాలిహోత్ర శిరోనస్య దక్షిణ శ్రీకరంబుజాయ నమః, విశాలోత్తుంగ వక్షసాయ నమః, విపులాంసాయ నమః, ఓం మహాభుజాయ నమః, ఓం జ్ఞానముద్రాంకృత कराय नमः, ओं मार्कंडाय समर्चिताय नमः, नाभीनलिन संभूत ब्रह्म संशय मनोधनाय नमः, ओं सुदीकृत मुकुटाय नमः, विधान भुजगादीपाय नमः, ओं चित्रकर्मणाय नमः, चित्रलीलाय नमः, चित्रबिंदुभटाकृताय नमः, लोकोज्जीवन विन्यस्त श्रीपाद जलजद्वयाय नमः, महेन्द्र नील शैलभाय नमः, मदनायित सुंदराय नमः, मंदस्मितलसत्कृवक्ताय नमः, वक्षोविनिहितेन्द्राय नमः, भूषायितधरारीन्द्राय नमः, भूलोकोत्तरभूषणाय नमः, सनत्कुमारादि सिद्धि सपर्य तुष्ट मानसाय नमः, लावण्यमृतहराय नमः, रक्षिताहितराक्षसाय नमः, स्वक्षेत्र महिमाधूत यमकिंकर भादनाय नमः, ओं पुरुषाय नमः, ओं पूर्वजाय नमः, ओं पुण्याय नमः, ओं पुष्य दर्शनाक्षत्र प्रियाय नमः, ओं पराय नमः, ओं परमार्थाय नमः, ओं परमात्मने नमः, ओं परात्पराय नमः, ओं विश्वेश्वराय नमः, ओं विश्वधराय नमः, ओं कौशिक द्विजमोक्षदाय नमः, ओं परहृद महेन्द्रत्माय नमः, ओं सर्वदेवगणस्तुताय नमः, धर्मार्थकामकैवल्य सकलाभीष्टप्रदाय नमः, आपन्नत्राणनिरताय नमः, सर्वोपद्रवनाशनाय नमः, संतानदान संतानाय नमः, सर्वप्रत्यक्षताय नमः, सर्वारभीष्ट संबोधिनाय नमः, स्वांसपालित निर्झराय नमः, धर्मसेन महाराज धन्यदा प्राप्तिकारुण्याय नमः, ओं कुमाराय नमः, ओं काम्यवाचाय नमः, ओं कामाय नमः, ओं काम्याय नमः, ओं कामप्रदायकाय नमः, ओं कांताय नमः, ओं वसुमतिकांताय नमः, ओं कराम्बुजकृतभयाय नमः, विधिनियोजकाय नमः, कलशोदधिकल्पनाय नमः, शंकरात्माय नमः, शंकराय नमः, शंकराय नमः, शंकरार्चिताय नमः, ओं पदाम्बुज सदायास्त सर्वतीर्थाधिका सरः प्रियाय नमः, ओं भक्ताय नमः, ओं भक्तवस्याय नमः, ओं भक्तन्यासवसंपदाय नमः, ओं अजाय नमः, ओं जितनाकाशिनाय नमः, अम्बारिशार्तिवालनाय नमः, दूर्वासो दर्पदलनद्युमनि द्युतिहेतिराजाय नमः, ओं देवनाथाय नमः, ओं देवभोग्याय नमः, देवभाग समर्चिताय नमः, पुण्य प्रसन्नात्माय नमः, सत्यवत्यात्म जप्रियाय नमः, वृद्धुद्ब्राह्मण रूपिणे नमः, सालिहोत्र समंचिताय नमः, श्री क्रीं किं गृहपुरक्षेत्र प्रतिष्ठ परिनिष्ठिताय नमः, श्री कनकवल्ली नायक समेत श्री वीरराघव परब्रह्मणे नमः, श्री వీరరాఘవోష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఈ విధంగా పుష్యమాసంలో వచ్చే ఆఖరి రోజు అమావాస్య, చొల్లంగ అమావాస్య రోజు ఈ దీపం ఎవరైతే పెట్టుకుంటారో వారి మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. దీర్ఘకాలికంగా ఎటువంటి రోగాలతో బాధపడుతున్నా ఈ వీరరాఘవ స్వామి దీపం పెట్టుకుంటే చక్కగా నయమవుతుందండి. కడుపు చలవ, పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుడతారు. ఏదైనా కోరికతో మనసు పెట్టి మనం ఈ పూజ చేసుకుంటే తప్పగా అది నెరవేరుతుంది. ఎందుకంటే ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మాకు కావలసిన వాళ్ళు కూడా ఆనవాయితీ లేకపోయినా ఈ దీపాన్ని పెట్టి వాళ్ళు చక్కగా వాళ్ళ కోరికలు తీర్చుకున్నారు. ఇంటి ఆనవాయితీని బట్టి వచ్చింది మాకైతే, కానీ చాలామంది దీనిని ఆచరిస్తున్నారు. ఇదండి నేనైతే పుష్యమాసంలో చేసుకోవలసిన పూజని మొన్న ఆదివారం, మాఘమాసం 2వ ఆదివారం అంటే ఆ అమావాస్యకి జరగనప్పుడు సప్తమికి కానీ, మాఘ పౌర్ణమి కానీ, లేకపోతే మాఘమాసం 4 ఆదివారాల్లో ఏదో ఒక ఆదివారం పెట్టుకుంటాం. మాకు చొల్లంగ అమావాస్య రోజు ఆటంకం వచ్చింది కాబట్టి మాఘమాసంలో 2వ ఆదివారం పెట్టుకున్నాం. ఈ వీరరాఘవ స్వామి దీపం పెట్టుకుంటే ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతాయి. ఎవరైనా సరే నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. ఉద్యాపన ఏం లేదండి. తిరువళ్ళూరు వెళ్ళి ఈ దీపం ఇంతే కొలతలతో పెట్టుకుంటే ఇంకా ఇంట్లో ప్రతి సంవత్సరం కొంచెం దీపం అయితే పెట్టుకోవచ్చు. ఇదండి శ్రీ వైద్య వీరరాఘవ స్వామి దీపము పూజ అష్టోత్తరం గురించి నాకు తెలిసిన సమాచారం మీ ముందు ఉంచాను.
నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. ఓం వీరరాఘవాయ నమః. అందరికీ ఆ స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీ లైకు నాకు చాలా అవసరం.